దిగుమతుల భారం వైపు నుంచి తగ్గుతుంటే మరో వైపు నుండి పెరుగుతూ వస్తున్నాయి. పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడ్డ క్రూడ్ ఆయిల్ను పక్కన పెడితే తాజాగా ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థకే సవాలుగా నిలుస్తున్నాయి. రోజురోజుకు ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరుగుతుండటంతో దిగుమతులు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి బలపడకపోవడానికి ఈ ఇంపోర్ట్సే అడ్డుకట్టగా నిలుస్తున్నాయి. మరోపక్క ఇంతలా ఇంపోర్ట్స్ పెరగడానికి పరోక్షంగా మనమే కారణమవుతున్నామంటున్నారు అనలిస్టులు. మన దేశంలో చమురు నిక్షేపాలు తక్కువ కావడంతో మన అవసరానికి తగిన పెట్రోలియం ఉత్పత్తులు అందుబాటులో లేక పొరుగు దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో విదేశీ మారక ద్రవ్యంలో సింహభాగం చమురు చెల్లింపులకే సమర్పించుకుంటున్నాం. ఇప్పుడు చమురు దిగుమతులకు ధీటుగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతులు కూడా పెరిగిపోతుండటంతో మన ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడుతుందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతులు చాప కింద నీరులా పెరిగిపోతుండటంతో దీనివల్ల కలిగే నష్టాలపై ఎవరూ దృష్టి సారించడం లేదు. అధిక జనాభా గల మన దేశంలో గత 10 ఏళ్లుగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వినియోగం అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. మారుతున్న జీవన విధానానికి అనుగుణంగా అందరూ మెకానిక్ లైఫ్ కు అలవాటు పడిపోతున్నారు. దీంతో అవసరాలకు మించే ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం జరుగుతోంది. మనం దిగుమతి చేసుకునే వాటిలో ముఖ్యంగా సెల్ ఫోన్లు, కమ్యూనికేషన్ మెకానిక్ టూల్స్, కంప్యూటర్లు, వైద్యానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలకు వినియోగించే ముఖ్య విడిభాగాలు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చిట్టానే అవుతుంది. భారత ఆర్థిక పరిస్థితి గత 2 దశాబ్దాల నుంచి కనుక మనం చూస్తే ఒక్కసారిగా పైకి పెరగడం, అక్కడి నుంచి కిందికి రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఆసియా దేశాల్లో భారతదేశమే ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటూ మనకు కనిపిస్తుంది. గత 10 ఏళ్ల నుంచి చూస్తే మన రూపాయి విలువ బాగా పతనం అవడానికి కానీ, ఇంకోవైపు డాలర్ బాగా పెరగడానికి కూడా కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఎగుమతుల మీద ఒకప్పుడు మనం ఎక్కువగా ఆధారపడేవాళ్ళం. అలాంటిది దిగుమతులు చేసుకోవడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో దీనివల్ల ముఖ్యంగా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, చిన్నాభారమైన పరిస్థితులన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సెల్ ఫోన్ల వినియోగమే తీసుకుంటే రోజు రోజుకు భారీగా విస్తరిస్తోంది. ప్రస్తుతం సెల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య 90 కోట్లకు చేరింది. త్వరలోనే ఈ సంఖ్య 120 కోట్లకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చాలా మంది కొత్త మోడళ్లు రాగానే పాతవి మార్చేస్తుంటారు. అవి సెల్ ఫోన్లైనా, ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువులైనా ఎప్పటికప్పుడొచ్చే లేటెస్ట్ మోడళ్లపై మోజు పెంచుకుని ఎడాపెడా కొనేస్తున్నారు. దీంతో డిమాండ్ కు అనుగుణంగా ఇరుగు పొరుగు దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం మనం. ఈరోజు మనం 10 బ్రాండ్లు మనం మార్కెట్లో దొరికే ఫోన్లు కనుక చూస్తే అందులో 9 ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ చేసుకున్నవే కనిపిస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఒకవైపు ఇక్కడ టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కూడా ఆ టెక్నాలజీకి ధీటుగా మనకి ఇక్కడ పరిశ్రమలు రాకపోవడం అనేది కూడా ఇంపోర్ట్స్ మీద ఎక్కువ మనకి ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో మనం ఆర్థికంగా కొంచెం చితికిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఇంతగా సెల్ ఫోన్లు వాడుతున్నా వాటిని తయారు చేసే దేశీయ కంపెనీ ఒక్కటి కూడా లేకపోవడం విడ్డూరం. కనీసం విడిభాగాలు తయారు చేసే కంపెనీలు కూడా లేవు. నోకియా కంపెనీ ఒక్కటే బేసిక్ ఫోన్లను తయారు చేస్తోంది. ఇక దేశీయ సెల్ ఫోన్ బ్రాండ్లు ఉన్నా అవి నామకే వాస్తే అన్నట్లే. సెల్కాన్, మైక్రోమాక్స్ లాంటి కంపెనీలు చైనా లాంటి దేశాల నుండి దిగుమతి చేసుకున్న విడి భాగాలను కానీ, మొత్తంగా తయారు చేసిన ఫోన్లను కానీ తీసుకొచ్చి ఇక్కడి సొంత బ్రాండ్ పేరుతో అమ్ముతున్నాయి. క్రూడ్ దిగుమతి అనేది బాగా పెరిగింది. సో ఇది ముఖ్యంగా మన దేశంలో ఉన్న ద్రవ్యాన్ని అంతా కూడా బయట దేశాలకు తీసుకెళ్లే పరిస్థితులు కలిగేది. అదే కాకుండా ఇంకోవైపు కనుక చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ వస్తువులు దిగుమతి చేసుకోవడం అంటే ఒకప్పుడు యాపిల్ ఐఫోన్ అనే ఆ ప్రైస్కి ఒక ఫ్యామిలీ ఒక సంవత్సరం బ్రతికే పరిస్థితి మనకు కనిపించేది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్తో పాటు ఇంకా వివిధ రకాలైన పళ్ళు, కూరగాయలు ఇలాంటి వాటిని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు కనిపిస్తుంది. మన దేశ ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు 2009లో 4,500 కోట్ల డాలర్లు కాగా ప్రస్తుతం 15,000 కోట్ల రూపాయల డాలర్లకు చేరుకుంది. మన దేశంలో ఎలక్ట్రానిక్ వస్తువుల గిరాకీ 2020 నాటికి 40,000 కోట్ల డాలర్లకు చేరుతుందని, దీని బదులు సొంతంగా ఎలక్ట్రానిక్ పరిశ్రమనే అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగే అభిప్రాయపడ్డారు. అంటే అప్పటికి క్రూడ్ బిల్ కంటే కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ దిగుమతులే ఎక్కువ కానున్నాయి. దేశీయంగా ఉన్న ఎలక్ట్రానిక్ పరిశ్రమలు అంతంత మాత్రమే. ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో తయారీ పరిశ్రమలు ముందుకు రావడం లేదు. దేశీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఉత్పత్తుల విలువలు 2020 నాటికి 10,400 కోట్ల డాలర్లకు చేరుతుందని అధికారుల అంచనా.
అప్పటికి దాదాపు 30,000 కోట్ల డాలర్ల మేరకు దిగుమతులపై ఆధారపడాల్సిందే. దీన్ని అధిగమించడానికి నేషనల్ ఎలక్ట్రానిక్ పాలసీని ప్రకటించింది ప్రభుత్వం. దీనిలో భాగంగా మన రాష్ట్రానికి 3 క్లస్టర్లు మంజూరయ్యాయి. 2 ఏళ్లైనా ఇప్పటికీ అడుగు మాత్రం ముందుకు పడలేదు. ఎలక్ట్రానిక్ గూడ్స్కు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా దేశీయంగా వీటి తయారీకి ప్రాజెక్టులను ప్రోత్సహించాలనే ఆలోచన పాలకులకు రాకపోవడం విచారకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్ దిగుమతులకు అడ్డుకట్ట వేసే దిశగా ఇప్పటికైనా లోకల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారీకి పక్కా ప్లాన్ అమలు చేయాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ విఠల్తో శృతి, V6 న్యూస్, హైదరాబాద్.